Hi friends, welcome to Krish EduTech. In this video, let us learn about many. చాలా అంటే ఇంగ్లీష్లో many అని చెప్తాం. ఈ మెనీని ఉపయోగించి కొన్ని రకరకాలైనటువంటి వాక్యాలని సులభమైన పద్ధతిలో ఇంగ్లీష్ నేర్చుకుందాం. సో మీరు సులభమైన పద్ధతిలో ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకు చూసి వాక్యాలని అర్థం చేసుకుంటే చాలా సింపుల్గా మీకు ఇంగ్లీష్ అర్థమవుతుంది. ఇక్కడ ఇచ్చినటువంటి వాక్యాలని గమనించండి. అనేక మంది విద్యార్థుల మధ్య మీరు అనేక జంతువులను చూడవచ్చు. ఎంతమంది బార్బర్లు పని చేస్తారు? అనేక రకాల వంటలు ఎలా చేయాలి? ఇటువంటి మరిన్ని వాక్యాల్ని ఈ వీడియోలో సులభమైన పద్ధతిలో మీకు అర్థమయ్యే పద్ధతిలో వీటికి మరింత మీనింగ్ని అర్థాన్ని జత చేసి ఈ వాక్యాలని పెద్ద ఇదిగా నేర్చుకుందాం. సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ స్మాల్ రిక్వెస్ట్, మా ఛానల్ని మీరు మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆ తర్వాత వచ్చినట్టు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. అలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క లేటెస్ట్ వీడియో మీకే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. వీడియోని చివరి వరకు చూసి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఆలస్యం చేయకుండా వీడియోలోనికి వెళదాం. ట్రై టు చేంజ్ ఇంటూ ఇంగ్లీష్. మీరు కేవలము చూడడమే కాకుండా నాతో పాటు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడానికి, తెలుగులో ఇచ్చినటువంటి మాటల్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడానికి ప్రయత్నం చేయండి. మొదటిగా ఇక్కడ ఇచ్చినటువంటి మాటల్ని గమనిద్దాం. అనేక కంప్యూటర్లు, అనేక పోస్ట్ కార్డులు, నెక్స్ట్ అనేక మంది విద్యార్థులు, నెక్స్ట్ అనేక జంతువులు, నెక్స్ట్ అనేక మంది బార్బర్లు. ఇప్పుడు వీటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. అనేక కంప్యూటర్లు ఇంగ్లీష్లో మెనీ కంప్యూటర్స్, అనేక కంప్యూటర్లు. అనేక పోస్ట్ కార్డులు, మెనీ పోస్ట్ కార్డ్స్. అనేక మంది విద్యార్థులు ఇంగ్లీష్లో మెనీ స్టూడెంట్స్. అనేక జంతువులు, మెనీ యానిమల్స్. అనేక మంది బార్బర్లు, మెనీ బార్బర్స్. నెక్స్ట్ పేజ్లోకి, ఫస్ట్ వన్, అనేక రకాల వంటలు. మీరు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వన్, అనేక ముళ్ళతో లేదా అనేక ఎముకలతో, ఎముకలు ముళ్ళు. నెక్స్ట్ వన్, అనేక అగ్నిపర్వతాలు. నెక్స్ట్ వన్, చాలా మంది జపనీయులు. నెక్స్ట్ వన్, చాలాసార్లు. ఓకే, ఫస్ట్ నెక్స్ట్ వన్ ఇంగ్లీష్లో చూద్దాం. అనేక రకాల వంటలు, అనేక రకాల
వంటలు. ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? మెనీ థింగ్స్. మెనీ థింగ్స్ ఆర్ మెనీ రెసిపీస్. అనేక ముళ్ళతో. మెనీ బోన్స్ ఆర్ మెనీ థ్రోన్స్. అనేక అగ్ని పర్వతాలు. మెనీ వాల్కనోస్. మెనీ వాల్కనోస్. చాలా మంది జపనీయులు. మెనీ జపనీస్. మెనీ జపనీస్. చాలా సార్లు. మెనీ టైమ్స్. మెనీ టైమ్స్. ఎన్ని కంప్యూటర్లు? ఎన్ని కంప్యూటర్లు? అనేక పోస్ట్ కార్డులు ఉన్నాయి. అనేక మంది విద్యార్థుల మధ్య. మీరు అనేక జంతువులను చూడవచ్చు. ఎంతమంది బార్బర్లు పనిచేస్తారు? అనేక రకాల వంటలు ఎలా చేయాలి? అనేక ముళ్ళతో. అనేక చురుకైన అగ్ని పర్వతాలు ఉన్నాయి. చాలా మంది జపనీయులకు. చాలా మంది జపనీయులకు. రోజుకు ఎన్నిసార్లు? రోజుకు ఎన్నిసార్లు? ఇంగ్లీష్లో చూద్దాం. ఫస్ట్ వన్, ఎన్ని కంప్యూటర్లు? ఎన్ని కంప్యూటర్లు ఎలా చెప్పాలి ఇంగ్లీష్లో? హౌ మెనీ కంప్యూటర్స్. హౌ మెనీ కంప్యూటర్స్. ఎన్ని కంప్యూటర్లు? అనేక పోస్ట్ కార్డులు ఉన్నాయి. అనేక పోస్ట్ కార్డులు ఉన్నాయి. ఇంగ్లీష్లో there are many postcards. There are many postcards. అనేక మంది విద్యార్థుల మధ్య. అనేక మంది విద్యార్థుల మధ్య. ఇంగ్లీష్లో among many students. Among many students. మీరు అనేక జంతువులను చూడవచ్చు. మీరు అనేక జంతువులను చూడవచ్చు. ఇంగ్లీష్లో You can see many animals. You can see many animals. ఎంతమంది బార్బర్లు పనిచేస్తారు? ఎంతమంది బార్బర్లు పనిచేస్తారు? ఇంగ్లీష్లో How many barbers work? How many barbers work? Next one. అనేక రకాల వంటలు ఎలా చేయాలి? How to cook too many things. How to cook too many things. అనేక ముళ్ళతో. అనేక ముళ్ళతో. ఇంగ్లీష్లో with many bones. With many bones. ఇక్కడ ముళ్ళు అంటే బోన్స్ ఎందుకన్నామంటే తర్వాత వచ్చే సెంటెన్స్లో మీకు అర్థమవుతుంది. అనేక చురుకైన అగ్ని పర్వతాలు ఉన్నాయి. అనేక చురుకైన అగ్ని పర్వతాలు ఉన్నాయి. There are many active volcanoes. There are many active volcanoes. చాలా మంది జపనీయులకు. చాలా మంది జపనీయులకు. ఇంగ్లీష్లో too many Japanese. Too many Japanese. Okay. Too many Japanese. Too many కాదు ఇక్కడ. Too many Japanese అంటే చాలా మంది జపనీయులకు. రోజుకు ఎన్నిసార్లు? ఇంగ్లీష్లో హౌ మెనీ టైమ్స్ ఎ డే. రోజుకు ఎన్నిసార్లు అంటే హౌ మెనీ టైమ్స్ ఎ డే. నెక్స్ట్ పేజ్లోకి వెళ్దాం.
మీరు కూడా ఇక్కడ ఇచ్చే తెలుగు సెంటెన్స్ చూస్తూ ఇంగ్లీష్లోకి మార్చడానికి ప్రయత్నం చేయండి. ఫస్ట్ వన్, ఇప్పటి వరకు మీరు ఎన్ని కంప్యూటర్లు కలిగి ఉన్నారు? ఇప్పటి వరకు మీరు ఎన్ని కంప్యూటర్లు కలిగి ఉన్నారు? ఈ స్టోర్లో అనేక పోస్ట్ కార్డులు ఉన్నాయి. ఈ స్టోర్లో అనేక పోస్ట్ కార్డులు ఉన్నాయి. ఆమె అనేక మంది విద్యార్థుల నుండి ఎంపికయ్యింది. ఆమె అనేక మంది విద్యార్థుల నుండి ఎంపికయ్యింది. మీరు ఈ అడవిలో అనేక జంతువులను చూడవచ్చు. మీరు ఈ అడవిలో అనేక జంతువులను చూడవచ్చు. నెక్స్ట్ వన్, ఆ బార్బర్ షాపులో ఎంతమంది బార్బర్లు పనిచేస్తారు? ఆ బార్బర్ షాప్లో ఎంతమంది బార్బర్లు పనిచేస్తారు? ఇంగ్లీష్లో చూద్దాం. ఫస్ట్ వన్, ఇప్పటి వరకు మీరు ఎన్ని కంప్యూటర్లు కలిగి ఉన్నారు? ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? హౌ మెనీ కంప్యూటర్స్ హ్యావ్ యూ హ్యాడ్ సో ఫార్? హౌ మెనీ కంప్యూటర్స్ హ్యావ్ యూ హ్యాడ్ సో ఫార్? ఈ స్టోర్లో అనేక పోస్ట్ కార్డులు ఉన్నాయి. ఈ స్టోర్లో అనేక పోస్ట్ కార్డులు ఉన్నాయి. ఇంగ్లీష్లో, దేర్ ఆర్ మెనీ పోస్ట్ కార్డ్స్ ఇన్ దిస్ స్టోర్. దేర్ ఆర్ మెనీ పోస్ట్ కార్డ్స్ ఇన్ దిస్ స్టోర్. ఆమె అనేక మంది విద్యార్థుల నుండి ఎంపికయ్యింది. ఆమె అనేక మంది విద్యార్థుల నుండి ఎంపికయ్యింది. She was chosen from among many students. She was chosen from among many students. మీరు ఈ అడవిలో అనేక జంతువులను చూడవచ్చు. మీరు ఈ అడవిలో అనేక జంతువులను చూడవచ్చు. ఇంగ్లీష్లో, you can see many animals in this forest. You can see many animals in this forest. Next one, ఆ బార్బర్ షాప్లో ఎంతమంది బార్బర్లు పనిచేస్తారు? ఆ బార్బర్ షాప్లో ఎంతమంది బార్బర్లు పనిచేస్తారు? How many barbers work in that barber shop? How many barbers work in that barber shop? నెక్స్ట్ పేజ్లోకి వెళ్దాం. నాకు చాలా రకాల వంటలు ఎలా చేయాలో తెలియదు. నాకు చాలా రకాల వంటలు ఎలా చేయాలో తెలియదు. నాకు అనేక ముళ్ళతో చేప తినడం ఇష్టం లేదు. నాకు అనేక ముళ్ళతో చేప తినడం ఇష్టం లేదు. ఇష్టం ఉండదు. జపాన్లో అనేక చురుకైన అగ్నిపర్వతాలు ఉన్నాయి. జపాన్లో అనేక చురుకైన అగ్నిపర్వతాలు ఉన్నాయి. ప్రమాదకరమైన అగ్నిపర్వతాలు. ఈ శ్రావ్యత చాలా మంది జపనీయులకు బాగా తెలుసు. ఈ శ్రావ్యత చాలా మంది జపనీయులకు బాగా తెలుసు. నా కుక్కకు రోజుకు ఎన్నిసార్లు ఆహారం పెట్టాలి? నా కుక్కకు రోజుకు ఎన్నిసార్లు ఆహారం పెట్టాలి? నా పెంపుడు కుక్కకి రోజుకి ఎన్నిసార్లు ఆహారం పెట్టాలి? ఇంగ్లీష్లో చూద్దాం. మీరు కూడా ప్రయత్నం చేయండి. ఫస్ట్ వన్, నాకు చాలా రకాల వంటలు ఎలా చేయాలో తెలియదు. ఇంగ్లీష్లో చూద్దాం. I don't know how to cook too many things. I don't know how to cook too many things. ఇక్కడ too many things అంటే చాలా రకాల వంటలను సూచిస్తుంది అనమాట. కుక్ అనే తర్వాత టూ మెనీ థింగ్స్ వచ్చినాయి కాబట్టి దీన్ని వంటలు అని అర్థం చేసుకోవాలి. అందుకని ఇంతకుముందు టూ మెనీ థింగ్స్, మెనీ థింగ్స్ అంటే చాలా రకాల వంటలు అని చెప్పాం. నాకు అనేక ముళ్ళతో చేప తినడం ఇష్టం లేదు. నాకు అనేక ముళ్ళతో చేప తినడం ఇష్టం లేదు. ఇంగ్లీష్లో చూద్దాం. I don't like to eat fish with many bones. I don't like to eat fish with many bones. నాకు అనేక ముళ్ళతో చేప తినడం ఇష్టం లేదు.
నెక్స్ట్ వన్, జపాన్లో అనేక చురుకైన అగ్నిపర్వతాలు ఉన్నాయి. జపాన్లో అనేక చురుకైన అగ్నిపర్వతాలు ఉన్నాయి. ఇంగ్లీష్లో, there are many active volcanoes in Japan. There are many active volcanoes in Japan. ఈ శ్రావ్యత చాలా మంది జపనీయులకు బాగా తెలుసు. ఈ శ్రావ్యత చాలా మంది జపనీయులకు బాగా తెలుసు. ఇంగ్లీష్లో చూద్దాం. This melody is familiar to many Japanese. This melody is familiar to many Japanese. Next one, నా కుక్కకు రోజుకి ఎన్నిసార్లు ఆహారం పెట్టాలి? నా కుక్కకు రోజుకు ఎన్నిసార్లు ఆహారం పెట్టాలి? ఇంగ్లీష్లో, how many times a day should I feed my dog? How many times a day should I feed my dog? నా కుక్కకు రోజుకు ఎన్నిసార్లు ఆహారం పెట్టాలి? How many times a day should I feed my dog? Thank you friends, thank you for watching. If you like this video, please immediately like it. Share with your friends. Friends, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఆలస్యం చేయకుండా ఒక లైక్ చేయండి, ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, అలాగే మీ యొక్క అమూల్యమైన కామెంట్స్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు పొందడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత వచ్చినటువంటి బెల్ బటన్ మీద కూడా ట్యాప్ చేయండి. అలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క లేటెస్ట్ వీడియో మీకే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చూసి మీ యొక్క అమూల్యమైన కామెంట్స్ని తెలియజేస్తారని కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Thank you once again. We'll meet again in the next video. So Google it, Chris Tech, to get more videos. మరిన్ని ఇట్లాంటి వీడియోలు పొందడానికి క్రిష్ ఎడ్యుటెక్ అని గూగుల్ సెర్చ్ చేయండి. You will get a lot of videos from my channel. Thank you.